హాయ్ ఫ్రెండ్స్, చూడండి జీలకర్ర అనమాట. అన్ని సమంగా తీసుకోవాలి. జీలకర్ర, వాము, సోంపు చూపిస్తున్నాను కదండి. ఇది ఒక కప్పు చూపిస్తాను. ఆ కప్పుతో తీసుకున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జీలకర్ర అనమాట. ఇది ఇలాగ మంచిగా వేయించాలన్నమాట. చూడండి, నేను జీలకర్ర ఇది వేయించుతూ ఉన్నాను పొయ్యి పైన పెట్టి. ఈమెను తీసుకున్నాను అనమాట. అంటే 2 ప్యాకెట్స్ చిన్నవి, 2 ప్యాకెట్లు తీసుకున్నాను అనమాట. ఇది ఇక్కడ ఇంకోటి చూపిస్తుంది. ఇది వాము. ఇలాంటి ప్యాకెట్లు 2 తీసుకున్నాను అనమాట. అన్నీ చూడండి, జీలకర్ర వేయించుతూ ఉన్నాను మంచిగా. ఇవి కలర్ వచ్చాయన్నమాట. వేసేద్దాం, చూపిస్తాను చూడండి. ఇవి ఒక బౌల్లోకి ఒక కంటైనర్లోకి తీసుకున్నాము. చూడండి, ఇదిగో చూడండి, ఇదంతా ఒక బౌల్లో ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అనమాట. అలాగే మళ్ళీ పెట్టాలన్నమాట. కడాయి పొయ్యి పైన పెట్టేసి సోంపు వేస్తాను అనమాట. చూడండి, ఇదిగో సోంపు మంచిగా ఇది కూడా కలర్ వచ్చే వరకు వేయించాలన్నమాట. దూరగా వేయించుకోవాలి. అలా వేయించితేనే అనమాట వీటితో మనకు ఎటువంటి ప్రాబ్లం రాదు. అలా పచ్చిగా తినేస్తే ఏదైనా కానీ జీర్ణం అవ్వక ఏదన్నా వచ్చేస్తాయి అన్నమాట. మనకు కూడా అవి చెప్పలేము, మనకు కూడా తెలీదు. డాక్టర్స్ చెప్తారు ఏది కూడా ఉడకబెట్టేసి లేదా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత తినాలని చెప్తారండి. చూడండి, మంచిగా ఇలా వేయించుతూనే ఉండాలన్నమాట. నేను ఏమంటారు సన్నగా పెట్టాను చూడండి. మీడియం సైజు కూడా కాదు, మరీ సన్నగా పెట్టాను మంట. అలాగా సన్న మంటలోనే వేయించాలన్నమాట మంచిగా కలర్ వచ్చే వరకు. సోంపు అయితే కనుక కొంచెము ఎల్లో కలర్లో వస్తుందండి వేగిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, చూడండి మంచిగా ఇలాగా వేగించాలన్నమాట. చూడండి, ఆటోమేటిక్గా కలర్ కూడా నేను చెప్పాను కదండి కొంచెం ఎల్లో కలర్లో వస్తుందని చెప్పి, ఎల్లో కలర్లోనే వచ్చిందనమాట. చూడండి, ఇంక ఇది కూడా వేగిందనమాట. మంచిగా కలర్ వచ్చేసింది. దీన్ని కూడా దీన్ని కూడా మొత్తం ఆ ప్లేట్లోనే అన్నీ సపరేట్గానే ఏం చేసి మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒకేసారి. చూడండి, కలర్ చూడండి ఎల్లో కలర్లో వచ్చేస్తూ ఉంది కదండి. ఇది కూడా వేగిపోయిందనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా తీసుకునేస్తూ ఉన్నాం చూడండి ప్లేట్లోకి. అలాగే ఒక సైడు చూడండి, మళ్ళీ పొయ్యి పైన మళ్ళీ పెట్టాను అనమాట గొల్లము. అందులో మళ్ళీ చూడండి వాము కూడా వేస్తున్నాను. వేయించేయాలన్నమాట. ఇది కూడా మంచిగా దూరగా స్మెల్ అంతా మంచిగా మనకి ఇల్లంతా కూడా అదే స్మెల్ వస్తుందండి. వేయించిన స్మెల్ అని మొత్తము. చూడండి, ఇది కూడా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. నిజంగానే చాలా బెనిఫిట్ ఉంటుందండి. కాకపోతే ఒక నెల వాడి అప్పుడప్పుడు నేను వాడినను తగ్గలేదు ఇదైతే చెప్పొద్దు అనమాట. ఎందుకంటే కంటిన్యూ చేయాలి. నేను కూడా మధ్యలో అప్పుడప్పుడు గ్యాప్ ఇచ్చాను. కంటిన్యూ చేసిందంటే కనుక బాగా తగ్గేవాళ్ళం అనమాట. నేను ఒక 4 కేజెస్ 5 కేజెస్ దాకా తగ్గాను. చాలా బాగా పనిచేస్తుంది ఇది. ఇలా మంచిగా వేయించుకొని మంచిగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇంకా వాము కూడా వేస్తాను తర్వాత వేగిన తర్వాత. ఏది కూడా ఖచ్చితంగా మనము వాడితే కనీసం 3 months అన్నా 3 నెలలన్నా మనం కంప్లీట్గా దీన్ని యూజ్ చేయాలి. ఏది కూడా ఇదే అని కాదు, మనం వెయిట్ లాస్ గురించి ఏమైతే చేస్తామో డైట్వి అవి కంటిన్యూగా కనీసం ఒక 3 months అన్నా కంప్లీట్గా వాడాలి. అప్పుడే అర్థమవుతుంది. నేనైతే 1.5 month అవుతుంది. ఆ లోపే నేను ఖచ్చితంగా నిజంగానే 4 కేజెస్ 4.5 కేజెస్ తగ్గాను అనమాట. నేనేం ఊరికి చెప్పలేదండి, నిజంగానే. నేను తర్వాత కూడా ఇంకా చెప్తాను అనమాట. మంచిగా ఎంత తగ్గినది కూడా చెప్తాను. బాగా రావాలన్నమాట, వెయిట్ తగ్గాలి. ఎంత ఉన్నాను ఎంత తగ్గినానో కూడా తర్వాత వీడియోలలో కూడా నేను చెప్తానండి. వాడుతూ వస్తూ ఉన్నప్పుడు నేను బాగా తగ్గిన తర్వాతనే మీకు చెప్తానండి. అంతవరకు చెప్పొద్దు అనుకుంటున్నాను. ఓకేనండి. ప్రస్తుతానికైతే ఇవి ఎలా చేయాలో నేను చూపిస్తాను అనమాట. నేను కూడా అందరిలాగే బరువు అనమాట చేయాలి అంటే ఏది కూడా. ఇది ఇప్పుడైతే ఏం అనిపించలేదండి. చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది, తెచ్చుకునేస్తాం మనం ఆటోమేటిక్గా. చూడండి, ఇది కూడా మంచిగా వేగిపోయింది అనమాట. ఇంకా దీన్ని కూడా బౌల్లోకి తీసుకుందాము. అయిపోయిందండి, ఇది కూడా తీసేసుకుంటా ఉన్నాను. చూడండి, ప్లేట్లోకి ఇది ఇంకొక సైడ్ వేస్తున్నాను. జారిందనమాట, సైడ్కి వెళ్ళిపోయిందనమాట. ఇది ప్లేట్
గోళము ఈ కుక్కిలో నుంచి పక్కకు వచ్చేస్తుంది అనమాట. చూడండి అంతా అలా ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. చూపిస్తానండి పౌడర్ కూడా. చూడండి అంతా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. సోంపు, వాము, జీలకర్ర అన్నీ ఫ్రై చేసినవి ఇలా ప్లేట్లోకి తీసుకొని మొత్తం అన్నీ చల్లగా అయిపోయిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకోవాలా. ఆ పౌడర్ కూడా నేను చూపిస్తాను చూడండి. నిజంగానే ఏదైనా కూడా యూజ్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది అనమాట కొద్దిగా. ఇంకా గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గిపోతుందండి. అసిడిటీ ఉంటుంది కదా, అది కూడా తగ్గుతుందండి. చాలా వరకు ఇది బెటర్ అనమాట. దానికి పనిచేస్తుంది. ఆకలి కూడా ఓవర్గా ఆకలి అనిపిస్తుంది కదా, ఆకలి కూడా ఎక్కువ అనిపిది అనమాట, తగ్గుతూ వస్తుంది. చాలా బెటర్ అండి. ఏదైనా యూజ్ చేస్తే కానీ తెలియదు. అప్పుడప్పుడు మనం గ్యాప్ ఇవ్వకూడదు, తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికైనా వెళ్ళినా కూడా కంటిన్యూగా తీసుకొని వెళ్తే అప్పుడే మనకు ఏదైనా డిఫరెంట్ వస్తుంది బాడీలో. చూడండి నేను ఇదిగో చూడండి స్పూన్ కూడా అందులోనే ఉండింది, పొడి అదిగోండి అయిపోయింది అనమాట. దీన్ని నిండా పట్టేస్తాను అనమాట, అర్థమవుతుంది. నేను ఒక 2 టైమ్స్ పట్టున్నాను. దీని నిండా పడితే మనకు 1.5 month వస్తుంది. నేను 2 టైమ్స్ వేసుకుంటానండి. మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఖచ్చితంగా ఒక స్పూన్ ఈ స్పూన్తోనే వేసుకుంటాను. నీళ్ళు తాగేస్తాను అట్లే. వేడి నీళ్ళతో తాగితే కూడా మంచిదేనండి. నేను వేడి నీళ్ళతో ఏం తాగను అనమాట, నాకు అలా పడదు, నాకు ఇలానే పడుతుంది. ఇంకోటి ఈవినింగ్ నైట్ మనము ఫుడ్ తిన్న తర్వాత ఒక 1/2 hour తర్వాత మళ్ళీ తినొచ్చు అనమాట. ఒక స్పూన్ వేసుకొని వాటర్ తాగొచ్చు. ఓకేనండి. అవి చల్లగా అయిపోయినాయి. ఇంకా నేను మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను పొడి. చూడండి మిక్సీలో వేస్తూ ఉన్నాను అన్నీ. నేను ఇది అంతా ఒకేసారి పట్టనండి, వేయించి పెట్టుకున్నాను కదా, అయిపోయి ముందరగా మళ్ళీ పడతాను. ఇప్పుడు హాఫే పడతాను ఇందులో నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పొడి పెట్టుకోవాలన్నమాట మంచిగా అయింది చూడండి. ఇంక ఇది నేను ఆ సీసాలోకి వేస్తానమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు డైలీ 2 times తింటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సీసాలో పోసాను పొడి. ఇంక ఇలా మూత పెట్టేసి ఇలా పెట్టేసి ఇంకా చూడండి సీసా పెట్టుకునేస్తాను. ఇక్కడ పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఈడే ఉంటే బయట చూసేదానికి బాగానే కనిపిస్తుంది, వెంటనే తాగడానికి గుర్తుకొస్తుంది అనమాట వాటర్ క్యాన్ దగ్గర ఉంటే. అందుకని చూడండి ఇలా పెట్టుకున్నాను. ఇంకంతేనండి. డైలీ 1 స్పూన్, మార్నింగ్ 1 స్పూను, 2 times, మార్నింగ్ నైట్ 2 పూట్లు వేసుకోవాలండి. ఖచ్చితంగా వేసుకుంటే డైలీ మీరు వాడి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా అండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.